నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. కొత్త సంవత్సరం రాబోతుంది. మరి ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు చంద్రశేఖర శర్మ గారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. 2026లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది? మీరు ఏంటి రెమెడీ చెప్పబోతున్నారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే కన్యా రాశికి 2026 సంవత్సరంలో 8 రూపాయలు సంపాదిస్తే 11 ఖర్చు పెట్టాలి. తర్వాత ముగ్గురు మెచ్చుకుంటే ముగ్గురు విమర్శిస్తూ ఉంటారు. తర్వాత వీరికి గురుగ్రహాన్ని చూసినప్పుడు 10, 11, 12 అంటే మనకిప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే దాకా గురువు అనుగ్రహం లేదు. తర్వాత జూన్ మాసం నుండి వీళ్లకు గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. ఈ గురువు అనుకూలంగా ఉన్నప్పుడు కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడం, నూతన గృహాలను నిర్మాణం చేసుకోవడం, వివాహాలకు అనుకూలమైనటువంటి రోజులుగా ఆ 3 మాసాలు చెప్పుకోవచ్చు. తర్వాత వీరికి ఉన్నటువంటి శని, సప్తమ శని, కొంత అనారోగ్య సంబంధం కనబడుతూ ఉంది. తర్వాత వీరికి లివర్, న్యూరో సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈ 2026లో ఏర్పడవచ్చు. కాబట్టి వైద్యుల యొక్క సలహా తీసుకొని మెడిసిన్ వాడడం అనేది ఉత్తమం. తర్వాత కన్యా రాశి వారికి రాహు 6, 5, కేతువు మరి ఇక్కడ చూసినప్పుడు 12, 11 అంటే మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉంటాడు. కాబట్టి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం 60% వరకు అనుకూలంగా ఉంది. కొత్త నాయకులు కానీ కొత్త వాళ్ళు ఏదైనా వ్యాపారం చేయాలి లేదా రాజకీయాలకు వెళ్ళాలనుకుంటే మీ జ్యోతిష్య పండితులను సంప్రదించి, ముఖ్యంగా మీ లగ్న కుండలు వేరే ఉంటుంది. ఇప్పుడు మేము చెప్పేది కామన్గా చెప్తాం కాబట్టి మీకు అవసరం అనుకుంటే జ్యోతిష్యులను సంప్రదించి కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయండి. ముఖ్యంగా టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వారికి సూచన ఏమిటంటే, దయచేసి వాళ్ళు దూరపు కొండను నునుపు అని చెప్పేసి పరిగెత్తకండి. ఉన్న ఉద్యోగంలో తృప్తిగా ఉండడం వారికి సూచన. అయితే వీరేం చేయాలంటే నవగ్రహ పాశుపతం అనే ఒక పూజా కార్యక్రమం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనము 2026 సంవత్సరంలో గమనించవలసినటువంటి అంశాలు ఏమిటంటే, ముఖ్యంగా మనకు భారతదేశంలో మనం బాగా గమనించవలసినటువంటి విషయాలు, ఈ సంవత్సరము ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. మాంద్యం ఏర్పడుతుంది. ఎట్లా అంటే ఆర్థిక మాంద్యం ఏర్పడడానికి కొన్ని పరిస్థితులు వస్తున్నాయి. ఏమిటంటే డిజిటల్ మనీ మాత్రమే యూజ్ అవుతుంది. మనము నగదు ఇవ్వడం కానీ నగదు తీసుకోవడం కానీ ఇప్పుడు జరగదిగా డిజిటల్ మనీ రూపంలోకి వెళ్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే శతభిష మనం కుంభరాశిలోకి రాహుగ్రహం ప్రవేశిస్తాడో అప్పుడు ఇటువంటి పరిస్థితులు మనకు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేసుకోవాలనుకున్నా కూడా మనం చక్కగా చెప్పుదాం మన ప్రేక్షకులకు. బంగారం కొనండి. బంగారం ఇప్పుడు కొనే పరిస్థితిలో లేం కదా. వినండి, బంగారము ఇంకా 2 లక్షల దాకా 10 గ్రాములు వెళ్తుంది ఇంకో 6 మాసాలలో. 6 మాసాలు. తర్వాత వెండి కూడా, సిల్వర్ కూడా 3 లక్షలకు రీచ్ అవుతుందమ్మా. కాబట్టి వేరే దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా బంగారము, వెండి డబ్బులు ఉన్న వాళ్ళు కొని పెట్టుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే సైబర్ నేరాలు ఎక్కువ అవుతాయి. ఈ ముఖ్యంగా ఎట్లా అంటే ఆర్థిక మాంద్యం అనేది కూడా అట్లానే వస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం ఇంకొక సూచన, మన ప్రేక్షకులందరూ కూడా 2 సెల్ ఫోన్లు కొనాలి. అంటే సెల్ ఫోన్ అడ్వర్టైజ్ కాదమ్మా ఇది. ఎందుకు చెప్తున్నానంటే మనము మాట్లాడము, ఎస్ఎంఎస్లు, మెసేజ్లు ఇవన్నీ కూడా ఒక సెల్ యూజ్ చేయాలి. బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలకు ఒక నెంబర్ స్పెషల్ గా యూజ్ చేయండి. ఎవరికి ఇవ్వకూడదు. సైబర్ నేరాలు కాకుండా ఇది పోలీసు వ్యవస్థకు కూడా కొద్దిగా ఇబ్బంది ఈ సంవత్సరం. కాబట్టి అదొకటి. తర్వాత ముఖ్యంగా మనకు ప్రకృతి వైషమ్యాలు కూడా కొంత మళ్ళా భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. తర్వాత నివురుగప్పిన నిప్పులాగా ఏ దేశాలైతే ఇప్పుడు మాట్లాడకుండా ఉన్నాయో అవి ఒక్కసారి మళ్ళా పైకి లేసే అవకాశం కూడా మనకు కనబడుతుంది. ఇంకొకటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే
2026లో ఏ స్టేట్ లోనైతే ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయో, ఉమ్, తమిళనాడు గాని ఇంకా మిగతా రాష్ట్రాలలో ఉమ్, బీజేపీ దాదాపు గెలుపు దిశగా ఉమ్, వెళ్తుంది. ఉమ్, ఇది మనకు 2026లో ఉన్నటువంటి భవిష్యత్తు. ఉమ్, తర్వాత ముఖ్యంగా 2026 సంవత్సరాన్ని యువతీ యువకుల యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ఉద్యోగాలు. సో ఇదొకటి చూసుకోండి. తర్వాత మెడిసిన్ రంగంలో కొత్త మెడిసిన్స్ కనుక్కుంటారు, ఉమ్, కానీ మెడికల్ ఫీల్డ్ చాలా కాస్ట్లీ అయిపోతుంది. ఉమ్, సో ఇవన్నీ కూడా మనం 2026కు చెప్పవలసినటువంటి, అంటే న్యూమరికల్ నెంబర్ను బట్టి ఉమ్, జరుగుతున్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం చెప్పొచ్చు. ఉమ్, మరి ఈ 2026లో తగు నిర్ణయాలు తీసుకొని తొందరపాటు లేకుండా ఉమ్, ఏ యువతీ యువకులైతే లేజీ సోమరితనాన్ని విడిచిపెడతారో వాళ్లకు విజయ అవకాశాలు ఈ 2026లో చాలా గట్టిగా ఉన్నాయమ్మా. ఉమ్. ఇది మనం 2026 యొక్క సంవత్సరం యొక్క ఫలితం. ఓకే గురుగారు, చక్కటి రెమెడీస్ చెప్పారు. నమస్కారం. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.